హలో హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ రాజు చెరుకూరి. సో ఈరోజు మనము ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నాము. ఏంటి అని అంటే, గతంలో జరిగినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 500 క్వశ్చన్స్ ఆల్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి 500 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి మనం ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నాము. ఎందుకనంటే ఈ 500 క్వశ్చన్స్ లో నుంచి ఏ ఒక్క క్వశ్చన్ రిపీట్ అయినా కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. అదేవిధంగా ఏ విధంగా అడిగాడు, ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఎలాంటి మెథడ్ లో అడిగాడు, ఏ విధంగా షార్ట్ కట్స్ యూజ్ చేసి చేయొచ్చు అనేటువంటి అంశాలను కూడా మీకు సాల్వ్ చేయడానికి, మీకు ఈజీ అవ్వడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీకోసం ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏరోస్ అకాడమీ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం 500 క్వశ్చన్స్ ని ఏ విధంగా అడిగాడు, ఎలాంటి చూశాడు అనేది మనము డే వైజ్ గా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి శ్రద్ధగా వినండి. ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఆ ప్రశ్నలకు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది మనము చూద్దాం. సో ఇక్కడ రీజనింగ్ పార్ట్ లో మనకు మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఆ ప్రశ్నల మీద మనం ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, ఈ సిరీస్ లో నెక్స్ట్ నెంబర్ ఏంటి అని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం వెరీ క్లియర్ గా 1, 3, 4, 7, 11, 18, 29 నెక్స్ట్ డాష్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ 60, 47, 50, 64 ఇచ్చాడు. మరి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, ఇది నెంబర్ సిరీస్ అని మనకు అర్థమవుతుంది. సో నెంబర్ సిరీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ 1, 3కి రిలేటెడ్ ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉంటుందో దీనికి కూడా అదే రిలేటెడ్ అయి ఉండాలి. ఇలా సేమ్ కంటిన్యూ రిలేషన్ అయినప్పుడు మాత్రమే మనం అది తీసుకుంటాం, మెథడ్ ని తీసుకుంటాం. మరి ఇక్కడ స్క్వేర్ చూస్తాము, క్యూబ్స్ చూస్తాము, మల్టిప్లికేషన్ చూస్తాము, అదేవిధంగా డివిజన్ చూస్తాము. సో ఇంకా మనము చాలా మెథడ్స్ ని మనము చూసే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మరి ఫెబినాటి సిరీస్ అని మనకు ఫెబినాక్ వచ్చింది కాబట్టి ఈ మెథడ్ లో కూడా వచ్చిందా లేదా అనేది కూడా మనము ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ప్రైమ్ నెంబర్స్ కూడా మనము చూడాలి. మరి ప్రైమ్ నెంబర్ లేదు ఇక్కడ. సో 7 ప్రైమ్ నెంబర్ కానీ 1, 3, 4 ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, పర్ఫెక్ట్ స్క్వేర్. సో చాలా క్లమ్జీగా ఉంది. మరి నెంబర్ కన్ఫ్యూజ్ అయ్యి ఆగమాగం కావద్దు. దీంట్లో ఇంకేదైనా లాజిక్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ ఒకటి ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి, 1 + 3 = 4. ఇక్కడ చూడండి, 1 + 3 = 4. 3 + 4 = 7. 4 + 7 = 11. 7 + 11 ఎంత, 18. ఇక్కడ చూడండి, 11 + 18 29. సో మరి 18 + 29 చూడండి, సేమ్ లాజిక్. 18 + 29 ఇక్కడ కనుక మనము 18 + 29 చేస్తే 47. సో చూడండి, ఇందులో ఏదైనా ఆన్సర్ 60, 47. కళ్ళు మూసుకొని మనం ఇక్కడ బి అనేది ఆన్సర్. ఈ విధంగా మనము చేయొచ్చు. నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ప్రైమ్ నెంబరా, ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ఫెబినాసి సిరీసా, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. సో ఇది చూసుకున్నప్పుడు మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 9:8 16:- అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది మనకు ఈజీగా అర్థం కావాలి. మనము ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఈ ప్రశ్న అనేది కూడా మనకు ఈజీగా ఎనాలజీ నుంచి అడుగుతున్నాడు. సో దీన్ని కంపేర్ చేస్తున్నాడు. సో ఈ నెంబర్కి ఏ రిలేషన్ ఉంటుందో ఈ నెంబర్కి కూడా రిలేషన్ ఉంటుంది. దీన్ని ఎనాలజీ నుంచి అడిగాడు కాబట్టి ఎనాలజీలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, సో 9కు 8కు ఉన్న రిలేషన్ ఏంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అదే విధంగా 16కి ఏంటి. సో ఇక్కడ కూడా మనము స్క్వేర్ చూడొచ్చు, ఓకే, ఈక్వల్ చూడొచ్చు, క్యూబ్స్ చూడొచ్చు, సో ఇక్కడ మల్టిప్లై చూడొచ్చు. మరి ఇక్కడ చూస్తే 9, ఓకే, ఇక్కడ 16. ఇవి రెండు చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి.
చూడండి 9 అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ యొక్క పర్ఫెక్ట్ ఇది 4 స్క్వేర్. ఇక్కడ చూడండి మళ్ళీ 8 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి దీన్ని ఏ విధంగా ఉంది అంటే చూడండి ఇది క్యూబ్ లో ఉంది, అంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 8 కదా. సో దీన్ని 3 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్ అంటే 3 తర్వాత నెంబర్ చూద్దాం. సో ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి దీని బిఫోర్ నెంబర్ ఏదైతే 3కి 2 కాబట్టి 4కి 3 తీసుకుంటే 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ మనకు తెలుసు 27 అని. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఎక్కడైనా 27 ఉందా? ఇక్కడ ఫస్ట్ లో ఉంది ఏ. సో 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా మనం ఈ విధంగా ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో వెరీ ఈజీ స్టెప్ అండి. సో ఇక్కడ చూడండి ఇఫ్ 1st January క్యాలెండర్స్ నుంచి ప్రశ్న అడిగాడు. సో ఏమని అడిగాడు మరి? ఇఫ్ 1st January 2020 ఆన్ ట్యూస్డే దెన్ వాట్ వాజ్ ద డే ఆన్ 31st December 2020 అంటున్నాడు. అంటే మనకి 1st January 2020లో మంగళవారం అయితే అనుకోండి, అంటే 1st January 2020 మంగళవారమా శనివారమా మళ్ళీ మీరు అదంతా లెక్క చేసుకుంటా మీ సమయాన్ని అంతా వృధా చేసుకోవద్దు. ఇక్కడ ఇచ్చిన దాన్ని మాత్రమే కండిషన్స్ ని మనం అప్లై చేయాలి. కాబట్టి 1st January 2020 ఆన్ ట్యూస్డే దెన్ వాట్ వాజ్ ద డే ఆన్ 31st December 2020 అంటున్నాడు. సో అంటే మనకి ఇక్కడ 1st January 2020 ఓకే. సో 1st January 2020 ఏమన్నాడు? ట్యూస్డే. మరి 31st December 2020 విచ్ డే అంటున్నాడు. సో ఇక్కడ చూడండి వెరీ సింపుల్, మనకి ఇచ్చినటువంటి ఇయర్ లీప్ ఇయరా నార్మల్ ఇయరా అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇచ్చిన ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 డినామినేటర్ 0 కనుక వస్తే మనకి అది లీప్ ఇయర్ అవుతుంది. మరి ఇక్కడ 2020 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 20 తీసుకుంటే 20/4. సో 4 5 20 కాబట్టి డినామినేటర్ 0 అంటే ఇది లీప్ ఇయర్ అని మనకు తెలుసు. మరి లీప్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి అది కూడా మనకు తెలిసి ఉండాలి. లీప్ ఇయర్ లో 366 డేస్ ఉంటాయి. మరి నార్మల్ ఇయర్ లో 365 డేస్ ఉంటాయి. మరి ఇక్కడ లీప్ ఇయర్ లో 366 డేస్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 1st January ట్యూస్డే అని ఇచ్చాడు, అంటే ఒక డే ఇచ్చేసాడు. ఆ డే తీసేస్తే మనకి లీప్ ఇయర్ లో 365 డేస్ మిగిలి ఉన్నాయి. మరి 365 డేస్ ని 7తో కనుక మనం చేస్తే 7 5 35. సో 1 15, 7 2 14 అంటే మనకు 1 మిగిలింది. అంటే ట్యూస్డేకి +1 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే వెనస్డే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ లో వెనస్డే. సో మరి ఎలా ఈ వెనస్డే ఫైండ్ అవుట్ చేసాము? ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లీప్ ఇయర్ ఇచ్చి లీప్ ఇయర్ లో January 1st డే ఇచ్చి అదే సంవత్సరంలోని చివరి రోజు ఫైండ్ అవుట్ చేయండి అని అంటే కనుక మీరు కళ్ళు మూసుకొని నెక్స్ట్ డేని మీరు పెట్టండి. ఒకవేళ January 1st 2020 మంగళవారం కాబట్టి December 31 2020 ఈ రోజు అనంటే మీరు బండ గుర్తుగా చెప్పొచ్చు వెనస్డే. ట్యూస్డే తర్వాత వచ్చేది వెనస్డే అని. ఏ లీప్ ఇయర్ అన్నా కానీ 2020 కాదు, 2024లో January 1st సండే అనుకోండి, ఇమ్మీడియట్ గా 31st December 2024 ఏ వారం వస్తుందని అంటే మీకు తెలిసి ఉండాలి సండే తర్వాత వచ్చేది మండే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నాడు. దీంట్లోనే సరే సార్ మరి లీప్ ఇయర్ ఇస్తే అదే సంవత్సరంలో ఫస్ట్ డే ఇచ్చి చివరి డే అడిగితే దాని నెక్స్ట్ డేనే ఆన్సర్ అని చెప్తున్నారు. మరొకవేళ కనుక లీప్ ఇయర్ ఇవ్వకుండా జనరల్ ఇయర్ ఇస్తే మరి ఏంటి ఆన్సర్ ఎలా చేయాలి మరి మేము అని మీకు డౌట్ రావచ్చు, డౌట్ రావాలి కూడా. సో ఈ డౌట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అని అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ చూడండి, ఇఫ్ January 1st ఓకే, January 1st సాటర్డే అనుకుందాం. అయితే 31st December, సో January 1st 2013 తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో 31st December
2013 విచ్ డే అంటున్నాడు. చూడండి, సో ఇక్కడ మరి ఇది 2013 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయరా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ ని 13 తీసుకొని 4 చేత వేస్తే 4 3 జా 12 కాబట్టి 1. సో డినామినేటర్ 0 రాలేదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ కాదు. సో నార్మల్ ఇయర్ 2013 ఇచ్చాడు కాబట్టి మరి 1st జనవరి సాటర్డే అన్నాడు. సో మరి 31st డిసెంబర్ 2000 ఎంత? మరి నార్మల్ ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి మనకు తెలుసు కదా. నార్మల్ ఇయర్ లో వచ్చేసి 365 డేస్ ఉంటాయి. మరి 365 డేస్ లో ఆల్రెడీ 1st జనవరి ఇచ్చాడు కదా, ఒక డే తీసేస్తే మనకు 364 డేస్ మిగిలి ఉన్నాయి. మరి 364 డేస్ ని 7 చేత చేస్తే 7 5 35. సో 1 4 7 2 14. ఆన్సర్ 0, డినామినేటర్ 0 కాబట్టి సాటర్డేకి ప్లస్ 0 యాడ్ చేయాలి. అంటే 0 డేస్ యాడ్ చేయాలి. 0 డేస్ అంటే నథింగ్ కదా. సో 0 డేస్ అని అంటే ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే మీకు సాటర్డేనే వస్తుంది. వెరీ క్లియర్ గా చూడండి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే 1st జనవరి ఏ డే అయితే వస్తుందో అదే సంవత్సరంలో చివరి రోజు దాని నెక్స్ట్ డే అవుతుంది. కానీ నార్మల్ ఇయర్ లో 1st డే ఏ రోజు అయితే అవుతుందో ఆ సంవత్సరంలో చివరి రోజు కూడా అదే అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటి మీద డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 లాజిక్స్ మనకు తెలిస్తే కనుక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను అంటున్నాను ఇప్పుడు 2009 1st జనవరి మండే అయ్యింది, కానీ 2009 డిసెంబర్ 31న ఏ రోజు అంటున్నాడు. వెరీ సింపుల్. ఏ రోజు వస్తుంది? మండేనే వస్తుంది. ఎందుకనంటే అది నార్మల్ ఇయర్ కాబట్టి నార్మల్ ఇయర్ లో నీకు డే మారదు. జనవరి 1st డే ఏ డే అయితే ఉంటుందో డిసెంబర్ 31st లాస్ట్ డే కూడా అదే డే వస్తుంది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. సో ఈ విధంగా మనము క్యాలెండర్ మీద ప్రశ్నలు అడిగినప్పుడు చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు మరి ఇక్కడ? టీచర్, ఉమెన్, మదర్ అంటే ఈ ముగ్గురికి ఉన్నటువంటి రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి ఈ రిలేషన్? మరి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఈ వెన్ డయాగ్రామ్ నుంచి అడిగాడు. వెన్ డయాగ్రామ్స్ లో ఈ విధంగా వెన్ పటాలు ఉన్నాయి కదా, సో సర్కిల్స్ సంబంధించి అడిగాడు. సో ఇక్కడ మరి టీచర్, ఉమెన్, మదర్. సో టీచర్ అంటే, ఉమెన్ అంటే మనకు తెలుసు, మదర్ అంటే మనకు తెలుసు. మరి టీచర్ కి నో పర్ఫెక్ట్ జెండర్. ఓకే, టీచర్ అనే దానికి జెండర్ ఉండదు. జెండర్ లేని వర్డ్ టీచర్ కాబట్టి టీచర్ అంటే చిన్నప్పుడు మేము స్కూల్లో మేడంని టీచర్ అనే వాళ్ళము, మేల్ ఉంటే సార్ అని పిలిచే వాళ్ళం కాబట్టి టీచర్ అనగానే ఉమెన్ అని అనుకుంటే మాత్రం మీరు ఆన్సర్ తప్పుపోతుంది, పప్పులో కాలేసినట్టే. అది మర్చిపోండి. టీచరు ఉమెన్ అనొచ్చు, మెన్ అనొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ మరి ఏంటి ఇక్కడ చూడండి, ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్. ఎస్, ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్ అంటే వీళ్ళు ఉమెన్. సో ఈ ఆల్ ఉమెన్స్ ఆర్ మదర్స్. మరి ఆల్ ఉమెన్స్ ఆర్ టీచర్స్? నో, సమ్ మేల్స్ ఆర్ మైట్ బి టీచర్స్. అంటే మేల్ కూడా టీచర్ అయ్యే అవకాశం ఉంది. సో ఓకే, ఇక్కడ మరి ఆల్ ఉమెన్ ఆర్ టీచర్స్. ఓకే, ఆల్ మదర్స్ ఆర్ టీచర్స్? నో, సమ్ మదర్స్ ఆర్ టీచర్స్. కొంతమంది మదర్స్ మాత్రమే టీచర్స్ అయ్యే అవకాశం ఉంది. అందరు మదర్స్ టీచర్స్ కాలేరు కదా. కాబట్టి ఇక్కడ సమ్ ఉమెన్ ఆర్ టీచర్స్, సమ్ మదర్స్ ఆర్ టీచర్స్. ఓకే, ఇది టీచర్స్. చూడండి, ఇక్కడ సమ్ ఉమెన్ ఆర్ టీచర్స్, ఇక్కడ సమ్ మదర్స్ ఆర్ టీచర్స్. అంటే ఇది మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఏడ ఉంది మరి ఆప్షన్ అంటే చూడండి, ఇది కాదు. ఇక్కడ ఏమన్నాడు? సో ఆల్, ఇది ఉమెన్ అనుకుంటే ఆల్ టీచర్స్, ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్స్ అన్నాడు. రాంగ్. కాబట్టి ఇక్కడ ఉమెన్స్, సమ్ ఉమెన్స్ ఆర్ టీచర్స్, సమ్ మదర్స్ ఆర్ టీచర్స్. కాబట్టి సెకండ్ వన్ బి అనేది మనకు సరైనటువంటి ఆన్సర్. వీటిని మనము కొద్దిగా ఎఫర్ట్ పెట్టి కొద్దిగా ఆలోచన చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి 3 నెంబర్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మిస్ అయిన నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం మిస్సింగ్ నెంబర్ అని అంటే, ఇక్కడ చూడండి
45, 39, 52 ఈ మూడు కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందో ఈ మూడింటిని కూడా ఆ విధంగా ఇవ్వచ్చు. 2, 11 + 5 6, 6 + 3 9 + 4 136. లేదా ఈ మూడింటిని కలిపితే కూడా ఆన్సర్ 136 అట్లా ఇవ్వచ్చు. లేదా ఈ మూడింటిని యాడ్ చేయొచ్చు, లేదా ఈ స్క్వేర్స్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏవైనా చేస్తే మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. వచ్చే ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడ ఆ విధంగా ఆన్సర్ ఉందా చూడండి. ఇక్కడ 54, సో ఇక్కడ చూడండి 108, 82, 94 అంటే 136 దాటిపోతుంది కాబట్టి అది పాసిబిలిటీ లేదు. సో ఈ విధంగా ఇలా చేసినా కూడా ఈ పాసిబిలిటీ లేదు. సో మరి ఏ విధంగా ఉంది పాసిబిలిటీ అంటే చూడండి, ఇక్కడ 45, 47 ఎంత డిఫరెన్స్ ఉంది, 2 + 2 యాడ్ అయింది. సో 52 + 54 ఇక్కడ చూడండి +2 యాడ్ అయింది. సో మరి ఇక్కడ 39 + 2 యాడ్ చేస్తే మనకు 41 వస్తుంది. మరి 41 కరెక్టా కాదా? ఈ 41 కరెక్ట్ రావాలనంటే మళ్ళీ ఈ మూడోది కూడా వీటి నుంచి రావాలనేది మనం ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇది ఒక్కటి లాజిక్ తెలిసింది కదా అంటే మళ్ళీ ఇది అదే కరెక్ట్ గా వచ్చిందా రాలేదా కూడా మనం చూడకపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 42 × 2, 2 7s are 14, 2 4s are 8, 194. ఇక్కడ చూడండి 2 × 41, 2 1s are 2, 2 4s are 8, 82. ఇక్కడ 2 4s are 8, 2 5s are 10, 108. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు 41. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి ఇలా క్వశ్చన్స్ ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. డే వైజ్ గా మీకు 500 క్వశ్చన్స్ ని గత పరీక్షలో అడిగినటువంటి 500 క్వశ్చన్స్ ని మీకు డే వైజ్ గా డైలీ మీకు క్వశ్చన్స్ ని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? సో ఇక్కడ చూడండి, ఇఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 7, ఫ్లవర్ ఈజ్ ఈక్వల్స్ టు 8, బ్లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 6, దెన్ ఫైండ్ ద కోడ్ ఆఫ్ క్లీనింగ్ అంటున్నాడు. సో క్లీనింగ్కి సంబంధించినటువంటి కోడ్ను కనుక్కోమంటున్నాడు. మరి కోడ్ ఏమి ఇచ్చాడు అని అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 అంటున్నాడు. సో అంటే మనము చూడండి, ప్రైస్ PRIZE, ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 7. నెక్స్ట్ ఫ్లవర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ బ్లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాడు. ఇక్కడ కోడింగ్ ఇది మిక్స్డ్ కోడింగ్ అంటాం. నెంబర్ ఇచ్చాడు, లెటర్ ఇచ్చాడు కాబట్టి లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్ కాబట్టి ఇది మిక్స్డ్ కోడింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి, మరి ఈ మిక్స్డ్ కోడింగ్లో మనం ఏ విధంగా చేయొచ్చు అని అంటే ఇప్పుడు ప్రైజ్ అంటే ఇక్కడ చూడండి మనం ఏం చూస్తాము బేసికల్గా P16, R18, Z26, I9. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం యాడ్ చేస్తే 7 వస్తుంది. అది చాలా స్మాల్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇది మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడ ఏం చేయొచ్చు మనం అని అంటే చూడండి, దీంట్లో ఎప్పుడైనా కూడా ఇలా ఇస్తే ఈ లాస్ట్ నెంబర్ని లేదా ఈ లాస్ట్ లెటర్ యొక్క నెంబర్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ 5 ఇచ్చాడు, ఇది 7 ఇచ్చాడు. ఇక్కడ R అంటే మనకు 18 తెలుసు, బట్ ఇక్కడ 8 ఇచ్చాడు. 5 + 2 7 అవుతుంది. ఇక్కడ 2 యాడ్ చేసుకుంటే 20 అవుతుంది. కాబట్టి ఇది కూడా అవ్వదు. మరి ఏం చేయొచ్చు దీన్ని అని అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి TEA T ఈజ్ ఈక్వల్స్ టు 1, కప్ ఈజ్ ఈక్వల్స్ టు 16, ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా T ఈజ్ ఈక్వల్స్ టు 1 చాలా స్మాల్ నెంబర్ అడిగాడు, కప్ ఈజ్ ఈక్వల్స్ టు 16. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ ఎంత లెటర్, ఏ అంటే 1 కదా, P అంటే 16 కదా, T అంటే మనకు 20 అని తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ లాజిక్లో మనము T20 అని చెప్పొచ్చు. కానీ మరి ఇక్కడ ఆ విధంగా ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు. మరి ఏం చేయొచ్చు దీన్ని అని అంటే చూడండి, ఏ రకంగా అయితే ఈ నెంబర్స్ని టోటల్ లెటర్స్ని మనం తీసుకొని దీంట్లో ఏదైనా లాజిక్ ఇచ్చాడో చూడండి. సో ఇక్కడ టోటల్ నెంబర్స్ అంటే 5 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ 1 2 3 4 5 6, 6 + 2 8. ఓకే, ఇది అయింది, ఇది ఓకే. మరి ఇక్కడ 1 2 3 4 5 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 7, బట్ ఇక్కడ 6 ఉంది. ఇవి రెండు సేమ్ వచ్చాయి కదా, ఇది చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 7 వచ్చింది అంటే ఇక్కడ మనకు 6 రావాలి, ఇక్కడ 1 రావాలి, అంటే ఇది 5 ఓకే. ఓకే, సో ఈ టోటల్ నెంబర్స్ ఇక్కడ ఓకే ఉంది, మరి 2 ఓకే ఉంది, 2 ఓకే ఉంది. ఇక్కడ 2 వస్తే 7 వస్తుంది కాబట్టి మరి మనకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు
అంటే దేని వల్ల అది అవుతుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఓవెల్ను కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, ఓవెల్స్ అంటే ఏంటి మనకు తెలుసు, AEIOU, వీటిని ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాము. మరి ఓవెల్స్ లెటర్స్ కూడా ఏమైనా ఉన్నాయా చూడండి. ఇక్కడ చూడండి, I ఓవెల్, ఈ ఓవెల్ అంటే 5 + 2 7. ఓకే, ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ ఓవెల్, తర్వాత ఈ ఓవెల్ 6 + 2 8. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కటే ఓవెల్ ఉందంటే 5 + 1 అంటే 6 వస్తుంది. అంటే ఇక్కడ ఓవెల్ అడిగిండు, ఓవెల్ లెటర్స్ అడిగిండు. ఇక్కడ చూడండి, మరి క్లీనింగ్ కోడ్ కనుక్కోమన్నాడు కాబట్టి మరి క్లీనింగ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, EAI 3 ఉన్నాయి. 3 అంటే 1 2 3 4 5 6 7 8. 8 + 3 = 11. మన ఆన్సర్ ఇక్కడ ఉందా, అయ్యో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకు 11. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఆల్ ARB. ఓకే, ఆల్ ARB, ఆల్ BRC. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి కంక్లూజన్స్ ఇచ్చాడు, ఆల్ CRA, ఆల్ ARC. మరి ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఆల్ ARB అంటున్నాడు అంటే ఆల్ A, ఇక్కడ చూడండి ఆల్ ARB అంటున్నాడు అంటే బిలో ఏ ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మన కండిషన్స్ ఆల్ ARB రైట్. మరి ఆల్ BRA చూడండి, ఆల్ BRA, ఈ బీలన్నీ ఏలో ఉన్నాయా, కొన్ని బీలు ఉండొచ్చు కానీ అన్ని బీలు లేవు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కన్క్లూజన్ చెప్తున్నాను. ఇక్కడ సమ్ ARB. ఓకే, సమ్ ARB అంటే ఈ సమ్ ఏలన్నీ సమ్ బీలే కదా. ఓకే, ఇక్కడ సమ్ BRA అంటే ఈ ఏలో ఉన్న భాగాలన్నీ కూడా సమ్ బీలే కదా, కాబట్టి ఇది కూడా రైట్ ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమడిగాడు చూడండి, కన్క్లూజన్ ఏమడిగాడు, ఆల్ CRA అంటే ఆల్ CRA అంటే ఈ విధంగా ఉండాలి. ఆల్ CRA అంటే ఈ విధంగా ఉండాలి. మరి మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఆల్ B. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చాడు చూడండి, దీన్ని మనం ఫస్ట్ దాన్ని స్టేట్మెంట్ కింద చూసుకుంటాం. సో మరి స్టేట్మెంట్ ఏమిచ్చాడు ఇక్కడ, ఫస్ట్ స్టేట్మెంట్ అని అంటే చూడండి, ఆల్ ARB, ఆల్ ARB. ఓకే, ఆల్ BRC అంటున్నాడు. మళ్ళీ ఆల్ BRC అంటే సిలో బి ఉంది, సిలో ఏ కూడా ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ కన్క్లూజన్ ఏమిచ్చాడు, ఆల్ CRA అంటున్నాడు. మరి ఆల్ CRA అంటే సి ఇలా ఉండాలి, ఏ ఇలా ఉండాలి. మరి ఇక్కడ అలా ఉందా, లేదు. అంటే ఇది రాంగ్ కన్క్లూజన్. మరి ఆల్ ARC అంటున్నాడు, ఆల్ ARC చూడండి, ఆల్ ARC అంటే సిలో ఏలన్నీ ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇది కన్క్లూజన్ రైట్. అంటే ఇక్కడ ఓన్లీ 1 ఫాలోస్, ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ 2ను మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్, ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకు బి, ఓన్లీ 2 ఫాలోస్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మరి ఇక్కడ 8th ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్లో ఆడ్ నెంబర్ ఉంది, ఆ ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ 5 9 7 అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ చూడండి, 7 6 9 8. ఇక్కడ చూడండి, ఇది ఆడ్ నెంబరు, ఇది ఈవెన్ నెంబరు, ఇది పర్ఫెక్ట్ స్క్వేరు, ఇది ఈవెన్ నెంబర్. మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్ లేదు, మనం ప్రైమ్ నెంబర్ చూడాలి, స్క్వేర్ చూడాలి, క్యూబ్ చూడాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ చూడాలి, అదేవిధంగా అడిషన్ చూడాలి. సో ఏది కూడా లేదు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచిస్తే, సో దీంట్లో 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఏం చేయొచ్చు అంటే ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని అడిషన్ చేసి కూడా ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ చూడండి, 5 + 9 + 7 = 14 + 7 21. 7 + 8 + 6 = 14 + 7 21. 6 + 6 12 + 9 = 21. మరి 8 + 9 + 8 16 +
9 ఈజ్ ఈక్వల్స్ టు 25. చూడండి ఇవి సేమ్ యాడ్ చేస్తే 21 వచ్చాయి, బట్ ఈ నెంబర్ ఒకటి మాత్రమే మనకు 25 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆడ్ వన్, అంటే అది ఒక్కటే దాన్ని ఈక్వల్గా లేదు కాబట్టి అది ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ విధమైనటువంటి ఆన్సర్ రాగానే చాలామంది వదిలేయడానికో లేకపోతే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి నాకు రాదని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్. చూడండి ఇఫ్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దెన్ సి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఈ, లెస్ దెన్ ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఉన్నది ఏది కరెక్ట్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చింది ఆన్సర్ను చూడాలి మనం. ఫస్ట్ ఆన్సర్ను చూసి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక లాజిక్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు డి లెస్ దెన్ ఎఫ్, ఈ విధంగా ఇచ్చాడని అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, దీని కండిషన్స్ ఎప్పుడైతే స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఎట్లా తీసుకోవాలని అంటే దీంట్లో మనము ప్రియారిటీ బేస్డ్ తీసుకోవాలి. సో ప్రియారిటీ బేస్డ్ ఎట్లా తీసుకోవాలి అని అంటే సపోజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవి 3 ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో ఈ 3 ఉన్నాయనుకోండి, దీంట్లో మనం ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి గ్రేటర్ దెన్కి ఇస్తాము. ఓకే, గ్రేటర్ దెన్కి ఇస్తాము. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, థర్డ్ ప్రియారిటీ వచ్చి ఈక్వల్ టుకి ఇస్తాము. ఓకే, సో ఈ విధంగా మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ విధంగా మనము ప్రియారిటీ ఇస్తాము. సో ఈ ప్రియారిటీ బేస్లోనే మనము ఆన్సర్ చేయాలి. నేను కంక్లూజన్ ఏమంటున్నాను ఇక్కడ, ఏ గ్రేటర్ దెన్ సి లేదా ఏ లెస్ దెన్ డి, ఏ లెస్ దెన్ ఎఫ్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి ఈ రెండిట్లలో ఏది కరెక్ట్గా ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ నుంచి సి వరకు తీసుకుందాం. సో దీంట్లో గ్రేటర్ ఉంది, అంటే ఫస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇస్తాం, గ్రేటర్కి ఇస్తాం. అంటే ఏ టు సిలో గ్రేటర్ ఉంది కాబట్టి ఏ గ్రేటర్ సి అనేది రైట్ అవుతుంది. ఇది వెరీ సింపుల్గా లాజికల్గా దీన్ని ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఏ లెస్ దెన్ ఎఫ్ అంటున్నాడు, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ అన్నాడు. అంటే ఇవి ఉన్న చోట ఆపోజిట్ ఏవైతే ఉంటుందో ఇది మనము చేయలేము. ఎందుకనంటే గ్రేటర్కి లెస్ దెన్కి ఆపోజిట్ ఈక్వల్ కాదు కాబట్టి, క్వైట్ ఆపోజిట్ కాబట్టి వాటిని మనము నిర్వచించలేము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నాడు. ఇక్కడ ఏమడిగాడు, సి గ్రేటర్ దెన్ ఈ అన్నాడు. మరి సి నుంచి ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది. మరి సిఈ మధ్యలో గ్రేటర్ దెన్ ఉందా, గ్రేటర్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ లేదు. అంటే లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఈ గ్రేటర్ ఏ అందాం. సో ఈ గ్రేటర్ ఏ అంటే ఈ నుంచి ఏకి ఇక్కడ రివర్స్ తీసుకుంటే ఈ గ్రేటర్ ఏ అన్నా ఏ లెస్ దెన్ ఈ అన్నా కూడా ఒకటే కదా. ఈ గ్రేటర్ ఏ అన్నా ఏ లెస్ దెన్ ఈ అన్నా కూడా ఒకటే కదా. సో ఇక్కడ మనము ఏ లెస్ దెన్ ఈ తీసుకుందాం. సో ఏ లెస్ దెన్ ఈ తీసుకుంటే ఇక్కడ లెస్ దెన్ లేదు, గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఇది కూడా నిర్వచించలేము. మరి ఎఫ్ గ్రేటర్ సి అంటున్నాడు. సో ఎఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సి కూడా మనకు ఎఫ్ గ్రేటర్ సి అంటే ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మరి ఈ కండిషన్ చూస్తే బి గ్రేటర్ దెన్ ఈ అంటే బి నుంచి ఈ వరకు ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, గ్రేటర్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, ఈక్వల్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, ఈక్వల్ ఉంది. మరి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం మనము, గ్రేటర్కే ఇస్తాము ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి బి గ్రేటర్ ఈ అనేది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ ఆన్సర్స్ అండి, వీటిని మనము తప్పకుండా వదిలిపెట్టొద్దు. ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునేటువంటిది. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ లైఫ్ బాగుపడుతుంది, మీ లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉద్యోగం లేక ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డు పైన చాలా కష్టాలు పడుతున్నారు. 10,000కు 5,000కు ఉద్యోగాలు చేస్తూ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ 5,000 10,000 ఉద్యోగాన్ని పక్కన పెట్టి సీరియస్గా ఇప్పుడు పడ్డటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 నోటిఫికేషన్స్కి సీరియస్గా చదవండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి విద్యార్థి సాధించగలడు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు అనుకుంటేనే ఈ ఉద్యోగం సాధించగలరు తప్ప ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తే అవుతారనుకోవడం మాత్రం శుద్ధ దండుగా. కాబట్టి మీరు మీ స్వతహాగా సెల్ఫ్ మోటివేషనల్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఉద్యోగం సాధించగలరు. ఓకే, సో ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద
గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఈ ఫిగర్ ఇచ్చాడు, ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటున్నాడు. మరి ఏంటి ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ రాంబస్ ఇచ్చాడు కదా, ఈ రాంబస్ని మనం కొద్దిగా ఇట్లా టర్న్ చేస్తే స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్లో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు చూడండి. ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే మనము 8 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇదొక ట్రయాంగిల్ 5 6 7 8. సో ఈ విధంగా 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే 4 ఉంటే మనకు 8 ట్రయాంగిల్స్ అని ఆటోమేటిక్గా తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాంబస్ తీసుకున్నట్టయితే రాంబస్లో కూడా 8 ఉంటాయి, స్క్వేర్లో కూడా 8 ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, దీంట్లో 1 2 3 4 5 6. సో సేమ్ 4 8 కాబట్టి 6 12. నెక్స్ట్ చూడండి 1 2 3 4 5 6 7 8. 8 అంటే మనకు 16 ఉంటాయి. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనకు 1 2 3 4 అంటే 4 అంటే ఎన్ని 8 మనకు తెలుసు. ఇక్కడ ఒకటి 9, ఇక్కడ ఒకటి 10. మరి ఇది ట్రయాంగిల్ అవుతుందా కాదు, ఇది ట్రయాంగిల్ అవుతుందా కాదు. సో ఇక్కడ మిక్స్డ్ ఇచ్చినప్పుడు మనకు ఇవి యూజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకు 8 9 10 ఇచ్చాడు, అంటే ఆన్సర్లో 10. చూడండి, ఇక్కడ 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము ట్రయాంగిల్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది వెరీ ఈజీ మెథడ్ అండి. నేను ఈ విధంగానే మీకు 500 క్వశ్చన్స్ని మీకు పూర్తిగా ఈ మెథడ్స్ అన్ని, షార్ట్కట్ ట్రిక్స్ అన్ని అర్థమయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా మీకు ఉద్యోగం సాధించే వరకు ఏరోస్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. మీకోసమే ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ తీసుకొచ్చింది. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏరోస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఉద్యోగం సాధించండి.